4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా పరిణామాలను తెలుసుకుందాం. రైతు సంక్షేమంపై చర్చకు ఎక్కడికి వస్తారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాము ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. సిగాజీ పరిశ్రమ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ 6వ రోజు కొనసాగుతోంది. మృతుల సంఖ్య 40కి చేరింది. ఇక యూరియా కొరతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 4 PM టాప్ న్యూస్ చూద్దాం. ముందుగా టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ సవాల్కు కేటీఆర్ కౌంటర్. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాజీ పరిశ్రమ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను వెంటాడుతున్న యూరియా కొరత. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ సవాల్కు కేటీఆర్ కౌంటర్. టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాజీ పరిశ్రమ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలను వెంటాడుతున్న యూరియా కొరత. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రానున్న 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు. టాప్ 1 బ్రేక్ న్యూస్ లోకి వెళ్దాం. సీఎం రేవంత్ సవాలుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రైతు సంక్షేమంపై చర్చకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు. చర్చ కోసం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు రమ్మంటారా, లేక కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు మీరే వస్తారా, మేం రావాలా అని సవాల్ విసిరారు. సీఎంకు ప్రిపరేషన్ కు టైం కావాలంటే 72 గంటల సమయం ఇస్తున్నాం, ప్రిపేర్ అయి రావాలని సూచించారు. అసెంబ్లీలో అయినా ప్రెస్ క్లబ్ లో అయినా ఎక్కడైనా తాము చర్చకు రెడీ అన్నారు. ఇవేవి కాకుంటే ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు మేము వస్తామని చెప్పారు. అక్కడ సీఎం కుర్చీ కూడా వేస్తామన్నారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ కేటీఆర్ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చారు. నిన్న ఏదైతే ఒక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకి కౌంటర్ గా ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా నేను సవాల్ స్వీకరిస్తున్నా, నీకు దమ్ముంటే ఎల్లుండి ఏదైతే నీకు ఆ ప్రెస్ క్లబ్ కూడా సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో మేము మా బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? ఎందుకంటే మీరు గతంలో కూడా అనేక సందర్భాల్లో ప్రిపేర్ కాలేదని చెప్పడం కావచ్చు, అనేక సందర్భాల్లో మా దగ్గర సమాచారం అని చెప్పింది కాబట్టి మీకు 72 గంటలు నేనే సమయం ఇస్తున్నా, 72 గంటలకు మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, లేదంటే నేను సమాజ్ కూడా ప్రెస్ క్లబ్కి వస్తాను, మీరు రండి అని చెప్పేసి సవాల్ విసిరారు. దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ మరొకసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరొకసారి డైలమాలో పడింది. ఏదైతే గత బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో దాదాపు రైతు సంక్షేమానికి లక్షల కోట్లు ఆనాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి దేశానికి ఒక రోల్ మోడల్ వేసింది. రైతు బంధు అనే పథకం దేశంలోనే మొట్టమొదటిసారి రైతు బంధు పథకం తీసుకొచ్చి రైతులకు అండగా నిలిచింది. ఒక పెట్టుబడి సాయం కింద రైతాంగానికి ఇచ్చి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచించిన రైతు బంధు పథకం ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఒక రైతు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న విషయం కూడా వాళ్ళ గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇలా పీఎం కిసాన్ సమ్మాన్ అనే ఒక కార్యక్రమం పెట్టి ప్రతి రైతుకు 2000 రూపాయలు ఏదైతే ఇస్తుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఘనతగానే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇవాళ రైతుకు పెట్టుబడి సాయమే కాదు, నిరంతర విద్యుత్ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందించిన
ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పాము కాటుకు గురై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి డే టైంలో ఉండాలి, నైట్ టైంలో ఉండాలి. ఎప్పుడు స్విచ్ చేసిన పొలంలో నీళ్లు పారాలే. కానీ ఇవాళ చాలా మంది ఆనాడు దురదృష్టవశాత్తు చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకొని అందుకు అనుగుణంగా నిరంతర విద్యుత్తుకు ఆజ్యం పోసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని మళ్ళొక్కసారి వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కూడా గుర్తు చేశారు. ఇవాళ ఏదైతే అనేక కార్యక్రమాలు, ఒక రైతు బంధు, ఒక నిరంతర విద్యుతే కాదు, ఎరువులను సకాలంలో అందించిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం జరుగుతుంది. ఇవాళ ఏదైతే గత ఉమ్మడి రాష్ట్రంలో ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ఎరువులు తీసుకునే పరిస్థితుల్ని పాలనలో అదే విధంగా ఆధార్ కార్డు చూపించి యూరియా బస్తాలు తీసుకునే దుస్థితికి వచ్చిందంటే అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతు సంక్షేమంలోకి నెట్టబడింది అనేది మళ్ళీ ఒకసారి స్పష్టమైంది, తేటతెల్లమైందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను 72 గంటల సమయం ఇస్తున్నా, రండి చర్చించుకుందాం, రైతాంగానికి నీళ్ళేవో పాలనేవో తేల్చుదామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి కుండ బదులు కొట్టారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేటీఆర్ ఎవరు వచ్చినా సరే సిద్ధంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉన్నాను, ముఖ్యమంత్రి సవాల్ నేను స్వీకరిస్తున్నాను, దమ్ముంటే రావాలని చెప్పేసి కూడా చెప్పిన మాటలకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా దేశంలో ఒక నీళ్లు నిధులు నియామకాలను ఒక ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమ ప్రస్తావన స్టార్ట్ అయి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత అందుకు అనుగుణంగా ఇవాళ స్వరాష్ట్రంలో త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించిన ఘనత, ప్రతి ఎకరాకి ప్రతి సాగునీటికి అందించి తెలంగాణ సత్యామలం చేసి తెలంగాణ 1 కోటి ఎకరాల మాగాణం చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అనడం జరిగింది, రేవంత్ రెడ్డికి బేసిన్ కి బేసిక్ కి తేడా తెలియదు, అలాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను చర్చకు రమ్మంటారా, మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, మేము చాలని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇవాళ ఏదైతే బేసిన్ కు బేసేజ్ ఏదైతే ఇవన్నీ మాటలు ఉన్నాయో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక అహంకార పూరితంగా అసహనంతో మాట్లాడిన మాటలే తప్ప ఇంకోటి కాదని కూడా మళ్ళొక్కసారి స్పష్టం చేశారు. ఇవాళ ఏదైతే నల్లమల్ల ఎక్కడుందని అడిగిన మాటలు కావచ్చు, దేవాదుల ఏ బేసిన్ కిందకి వస్తుందని చెప్పిన మాటలు కూడా మరొకసారి వాళ్ళు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం ఇవాళ రేవంత్ రెడ్డి మాటలు ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కేసీఆర్ స్థాయి కాదు, నా స్థాయి ఎక్కువ, నేను పోవడమే ఎక్కువ, ఖచ్చితంగా నేను వస్తున్నా, నువ్వు రా అని చెప్పేసి సవాల్ విసిరారు. ఇవాళ దేవాదుల ప్రాజెక్టే కాదు, ఏ కృష్ణా బేసిన్ లా ఎన్ని నీళ్లు ఉంటాయి, గోదావరి బేసిన్ లా ఏ ఆయకట్టు వస్తుంది, ఎంత విస్తీర్ణం ఉంది పారుతుంది, గోదావరి బేసిన్ లో ఏ ప్రాజెక్టులు ఉన్నది తెలియని అజ్ఞాని అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బేసిన్లు కాదు, బెండకాయలు కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రికి నా స్థాయి ఎక్కువ, కేసీఆర్ స్థాయి కాకూడదు, నేను వస్తాను, నువ్వు సిద్ధంగా రా. గతంలో కూడా అసెంబ్లీలో చర్చ పెట్టిన సందర్భంలో మేము ప్రిపేర్ కాలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు కనుకనే మీకు 72 గంటల సమయం ఇస్తున్నాం. 72 గంటల సమయంలో మీరు ఫుల్ ప్రిపేర్ అయ్యి రండి, చర్చించుకుందాం, రైతులకు నీళ్ళేవో పాలేవో తేల్చుదాం, ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేస్తున్నారో కూడా స్పష్టంగా తేటతెల్లం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సవాల్ విశారు. ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నీకు దమ్ముంటే రా, నేను 11 గంటలకు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తాను, రా, చేతులేసి కూర్చున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. ఏదైతే ఇలా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమం అయితే వాళ్ళ సంక్షేమంలో ఊరుకుపోయిన మాట వాస్తవం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. వాళ్ళ ఏదైతే యూరియా బస్తాలు లేచి వాళ్ళ రైతులంతా కూడా అరిగోస పడుతున్నా కూడా ఈ ప్రభుత్వానికి చలనం లేదు. రైతు భరోసా ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే ఇవాళ రైతు భరోసా ఇస్తున్నారు. కానీ కేసీఆర్ ఆనాడు నాట్లప్పుడు మాత్రమే రైతు ప్రతి నాట్లకు కూడా రైతు బంద్ చేసి రైతుకు ఒక దిక్సూచి అయితే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్ గా తెలంగాణ స్వరాష్ట్రాన్ని తీసుకపోతే ఇవాళ పూర్తిగా ఈ కాంగ్రెస్ పాలనలో అగ్రికల్చర్ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళ ఆనాడు రైతు వేదికలు కట్టి దేశానికి ఒక గొప్ప పాలన దక్షత అయిన కేసీఆర్ ని వాళ్ళ నీ స్థాయి కాదు, నువ్వు కాకూడదు, నేనే వస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఖచ్చితంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి నేను వస్తాను, నువ్వు రా అని చెప్పేసి ఈ విషయం మాటలు ఖచ్చితంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా చతికిల పడినందుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి రిప్లై రాలేదంటే ఖచ్చితంగా వారికి ఆ చర్చకు సిద్ధం కాదన్నట్టు కూడా తేటతెల్లమైంది సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.
టాప్ 2 బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాజీ పరిశ్రమ ఘటనలో 6వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భవన శిథిలాల తొలగింపులో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి 60 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు. సిగాజీ ఘటనలో 39 మంది మృతి చెందగా 34 మృతదేహాలను గుర్తించారు. పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఆసుపత్రుల నుంచి 12 మంది డిశ్చార్జ్ కాగా వివిధ ఆసుపత్రుల్లో మరో 23 మంది చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 143 మంది కార్మికులు ఉండగా ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సిగాజీ పరిశ్రమలో మృతుల సంఖ్య 40కి చేరినట్టు తెలుస్తోంది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పాషమైలారంలో పేలుడు ఘటనలో ఇప్పటి వరకు మృతుల వివరాలు తెలపడంలో ప్రభుత్వం విఫలమైందని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 6వ రోజు నుండి సిగాజీ పరిశ్రమ చిత్రాల ప్రక్రియ తొలగింపు కొనసాగుతోంది. ప్రమాద స్థలిని పరిశీలించినటువంటి నిపుణులు 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని సిగాజీ కంపెనీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ. ఇప్పటికీ ఆచూకీ తెలియనటువంటి 9 మంది మృతదేహాలు గుర్తింపు కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 6 రోజులుగా భవన చిత్రం ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ఇంకా సహకరించడం కొనసాగిస్తున్నారు. ఇక సోమవారం రోజు ఉదయం 9 గంటల 18 నిమిషాలకు ప్రమాద సమయంలో మొత్తం 93 మంది కార్మికులు దాంట్లో విధుల్లో ఉన్నట్టుగా రికార్డులో ఉంది. విధులకు హాజరైన వారిలో ఇప్పటి వరకు 9 మంది ఆచూకీ చెందడం లేదు. పేలుడు ఘటన ప్రమాదంలో ఇప్పటి వరకు 40 మంది మృతి చెందగా అందులో డిఎన్ఏ రిపోర్ట్ ఆధారంగా 39 మంది మృతదేహాన్ని పోస్టుమార్టం చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారని చెప్పారు. మరొక 10 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు తెలియదు. మొత్తం 49 మంది మృతి చెందినటువంటి సందర్భంలో కేవలం 39 మంది ఇవాళ రోజు ఇప్పటి వరకు ఈ 4 గంటల వరకు మొత్తం 39 మంది మృతదేహాలను గుర్తించారు. ఇంతవరకు డిఎన్ఏ రిపోర్ట్ చేసిన పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో గుర్తు తెలియనటువంటి 5 మృతదేహాలు అక్కడే ఉన్నాయి. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినటువంటి 60 మంది కార్మికులు వారిని వివిధ ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత వారిని పంపించడం జరిగింది. 23 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 12 మంది ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సిగాజీ ఇండస్ట్రీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఎప్పుడు చెల్లిస్తారనేటువంటి విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున పేలుడు జరగడం ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటిసారి. చనిపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోతే బాధిత కుటుంబాలు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఇకపోతే ఇవాళ జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి పేలుడు ఘటనకు సంబంధించి ఇవాళ సిగాజీ పరిశ్రమను పరిశీలించినటువంటి బీహార్ సిపిఎం బీహార్ రాష్ట్రం కరక్కడ్ ఎంపీ రాజారాం సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో కనీస భద్రత చాలా విషయాలు దాగున్నాయి. రిజిస్టర్ కాలిపోయిందని చెప్తున్నారు. రిజిస్టర్ 2 కాపీలు ఉండాలి, కానీ 1 మాత్రమే చూపిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు చాలా మంది పనిచేస్తున్నారు, కానీ కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ లేదని చెప్తున్నారు. దీంతో కార్మికుల వివరాలు కూడా దాచిపెడుతున్నాయని చెప్తున్నారు. హఠాత్తుగా ప్రమాదం జరిగిందంటున్నారు. అది ఎలా సాధ్యమవుతుందని కూడా చెప్పడం లేదు అని చెప్తున్నారు. ఇక చాలా వరకు వారి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి బాధిత కుటుంబ సభ్యులు చాలా వరకు ఇక్కడికి వస్తున్న వాళ్ళకి ఎవరికి సమాచారం సరిగ్గా లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్యంగా ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో ఆచూకీ లభించని వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏమంటున్నారు భాస్కర్? ముఖ్యంగా పాషమైలారం సిగాజీ పరిశ్రమ ప్రమాదంలో అదృశ్యమైనటువంటి మొత్తం 9 మందిలో 5 సంబంధించినటువంటి కేవలం ఫోటో కాపీలు అయితే లభ్యమయ్యాయి. మరొక 4 సంబంధించినటువంటి ఫోటో కాపీలు లభ్యం కాలేదు. విజయ్, అఖిలేష్, శివాజీ, జస్టిన్, వెంకటేష్ ఈ 5 సంబంధించినటువంటి వారు గుర్తించారు. మిగతా వారు గుర్తించలేదు. అయితే వీటికి సంబంధించినటువంటి దాంట్లో కేవలం ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఈ సిగాజీ సంబంధించినటువంటి యాజమాన్యం కూడా నిర్లక్ష్యం ఉండటంతో బాధిత కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 4 మృతదేహాలు దొరకలేదు. కనీసం వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా
తెలియటం లేదు. చిత్తూరులో 9 మంది ఆచూకీ కోసం రెస్క్యూ టీం గాలిస్తుందని చెప్తున్నప్పటికీ DNA పరీక్షల కోసం ల్యాబ్కు పంపినటువంటి వాటి ఆధారంగా చాలా వరకు కాళ్ళు, చేతులు, ఎముకలు, తల, గుండెకాయ ఇట్లాంటి శరీరంలోని పార్ట్స్ అన్ని ఒక్కొక్క దగ్గర ఎగిరిపోవడంతో వాటిని తీసుకొచ్చి ఒక డబ్బాలో వేసుకుని DNA పరీక్ష పంపించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. చెప్పడానికి కూడా బాగా కలిగించేటువంటి భాష, చూడడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషాద పరిస్థితి అయినటువంటి పరిస్థితి. దాదాపు 49 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు 39 మంది మృతదేహాలు అయితే గుర్తించారు. ఇంకా 9 మందికి సంబంధించినటువంటి దాంట్లో 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినట్టు గుర్తించారు. 4 సంబంధించినటువంటి ఆడవాళ్ళు కూడా కేవలం కనీసం టీమకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు కూడా తెలుగు భాగాల్లో దొరకకపోవడం దురదృష్టకరం. అవి ఎక్కువగా ఆ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి 4 మృతదేహాలు అవి ఉండొచ్చినటువంటి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే బాధిత కుటుంబాలు మొత్తం ఇంకా 9 మంది రెడ్ బాడీస్ దొరకాల్సి ఉంది. ఇటు చనిపోయినటువంటి వారిలో 4 ఇంకా ఇద్దరు రెడ్ బాడీస్ చెందినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదు. అవి ప్రస్తుతానికి సంగారెడ్డి ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించకపోవడం, తూతు మంత్రంగా ముఖ్యమంత్రి వచ్చి మేము ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని చెప్పి వెళ్ళినప్పటికీ కేవలం ఇంతవరకు ₹1,00,000 కూడా చెల్లించకపోవడం బాధిత కుటుంబాలు తీవ్రంగా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు, చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు కనీసం అక్కడ సౌకర్యాలు కూడా లేకపోవడం, వారిని గుర్తించేందుకు ఎట్లాంటి ఆనవాళ్ళు కూడా చెప్పిన వాళ్ళు పట్టించుకోకపోవడం, 6 రోజులుగా అనేక నరకయాత్ర అనుభవిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీన్ని గుర్తించి ఇట్లాంటి చర్యల్లో దేశజనాలను వారిని ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడంలో పూర్తిగా ముందుంటే బాగుంటుంది. కనీసం సహాయం చేస్తే బాగుంటుంది. అక్కడ డాక్టర్లు పట్టించుకోవడం లేదు, రెస్క్యూ పట్టించుకోవడం లేదు, కలెక్టర్ చేసినటువంటి బిల్డింగ్ కూడా పట్టించుకోలేదు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 9 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అవి వారి డెడ్ బాడీస్ కానీ వారి శరీర భాగాలు ఇంతవరకు ఒకటి కూడా లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర విషాదంలో మునిగిపోయినారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. విత్తనాలు, ఎరువుల కోసం నరక యాతన అనుభవిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కోసం రైతులు పరోక్ష యుద్ధమే చేస్తున్నారు. గోదాముల దగ్గర రైతుల క్యూ ప్రభుత్వం పనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. వారాల తరబడి అన్నదాతలు ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న తీరు సర్కారు వైఖరికి అద్దం పడుతోంది. గత వారం రోజులుగా గూండాల ఏజెన్సీకి సంబంధించిన రైతులు యూరియా గోదాముల చుట్టూ తిరుగుతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఆడ మగ తేడా లేకుండా అందరూ క్యూ లైన్లో నిల్చొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేక నీరసించిపోతున్నారు. ఇవాళైనా యూరియా టోకెన్ ఇస్తారా? ఇప్పటికే జారీ చేసిన టోకెన్లకు యూరియా బస్తాలు అందుతాయా లేదా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివ లైన్లో అందిస్తారు. సాంబా, కాంగ్రెస్ పాలనలో రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనం మొదటి నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా విత్తనాలు, ఎరువుల కోసం వాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నారు. క్యూ లైన్లలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వ సీజన్ కి సంబంధించినటువంటి వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా కొరత అనేది ఆదివాసీ గిరిజన రైతులను వేధిస్తా ఉంది. దాదాపు వారం 10 రోజులుగా ముమ్మరంగా వర్షాలు కురుస్తుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నటువంటి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యూరియా కోసం రైతులు పరిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి ఈ క్యూ లైన్లను నుంచోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అర్ధరాత్రి క్యూ లైన్లోకి వస్తే టోకెన్ దొరుకుతుందన్నటువంటి ఒక ఆశతోని అర్ధరాత్రి పూట ఈ పిఎస్సిఎస్సి గోదాముల దగ్గరకు వచ్చి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినటువంటి నేపథ్యంలో కూడా క్యూ లైన్లు ఉన్నాయి. గంటల కొద్దీ నిలబడాల్సి వస్తుంది. ఎంతసేపు వెయిట్ చేసినప్పటికీ కూడా టోకెన్ జారీ కావటం లేదు. టోకెన్ జారీ అయిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు స్టాక్ వచ్చిన తర్వాత యూరియా ఇస్తున్నారని చెప్పి రైతులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటే అధికారులు మట్టుకు యూరియా కొరత లేదని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాకు యూరియా అందడం లేదు, ఇంత దారుణంగా ఉందంటూ రైతులు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి.
రైతులు ఎవరైతే యూరియా కోసం కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో యూరియా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. కానీ అధికారులలో మాత్రం చలనం కలుగుతున్నది. ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ చేయట్లేదు. యూరియాకి సంబంధించినటువంటి విషయంలో గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి దాంట్లో కనీసం స్పందించి ఎక్కడైనా సమస్య ఉంటే ఆ సమస్యను సార్ట్అవుట్ చేసేటువంటి కార్యక్రమం చేపట్టాల్సింది. కానీ ఇప్పటివరకు సంబంధిత శాఖ మంత్రి కావచ్చు, అధికారులు కావచ్చు అక్కడ విషయాన్ని సద్దుమణిగేలాగా చేయలేకపోయారు అనేది రైతులు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట వచ్చి సాంబా అక్కడ అంటే మగవాళ్లతో పాటు మహిళా రైతుల్ని కూడా మనం భారీ ఎత్తున లైన్లలో చూస్తూ ఉన్నాం కదా సాంబా. అంటే ఒక టోకెన్, ఒకరు క్యూ లైన్ నుంచి ఉంటే ఒక టోకెన్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి భార్యాభర్త ఇద్దరు వచ్చి క్యూ లైన్ నుంచి వచ్చినట్టు పరిస్థితి ఏర్పడిందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇద్దరు వస్తే 2 టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్ కి 3 నుంచి 4 కట్టలు ఇస్తున్నారు. 3 కట్టలు ఇస్తే కూడా మాకు మేము వ్యవసాయం సాగు చేసేదానికి సరిపోయే పరిస్థితి లేదు అని చెప్పి మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంటి పిల్లలను, పాలిచ్చే పిల్లలను తీసుకొచ్చి ఎత్తుకొని గంటల కొద్ది నుంచోవాల్సి వస్తుందని చెప్తున్నారు. నిలబడే ఓపిక లేక మహిళా రైతులు కూర్చునిపోయినటువంటి దృశ్యాలు కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. ఎందుకంటే తెల్లవారుజామున ఎప్పుడో వచ్చి క్యూ లైన్ నుంచుంటే ఉదయం 10 గంటల సమయంలో అధికారులు వచ్చి ఈ పిఎస్సిసి గోడౌన్లకు సంబంధించినటువంటి టోకెన్ల జారీ ప్రక్రియ మొదలు పెడతారు. అప్పటి వరకు క్యూ లైన్ నుంచోవాల్సి వస్తుంది. అక్కడ టిఫిన్ చేయాలన్నా లేకపోతే అక్కడ సరైన వసతులు కూడా ఉండవు. కనీసం తాగేందుకు మంచినీళ్ళు కూడా ఉండనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు కావచ్చు, ఇటు పురుషులు కావచ్చు, కుటుంబాలు పిఎస్సిఎస్సి గోదాముల దగ్గరే తమ జీవితం తెల్లారిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ కూలీకి రావాలంటే ఒక్కొక్క కూలీ 500 నుంచి 700 రూపాయలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. భార్యాభర్త ఇద్దరు ఈ పిఎస్సిఎస్సి గోదాం దగ్గరే ఉంటే వ్యవసాయ పనులు ఎవరు చేయాలి? ఇప్పుడు అవసరమైనటువంటి ఇప్పుడే వ్యవసాయ కూలీల సంఖ్య చాలా ఎక్కువ అవసరం అవుతుంది. అంటే దాదాపుగా రోజు ఇద్దరు ఇక్కడే ఉంటే 1000 రూపాయలు అదనంగా ఖర్చు వస్తుందని చెప్పి కూడా రైతులు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఒకవైపు చెప్తున్నది, మంత్రుల స్టేట్మెంట్స్ రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్తూనే కేంద్రం నుంచి మళ్ళొక 1.94 లక్షల టన్నుల యూరియా రావాల్సిందని చెప్పి మరొక పక్కన స్టేట్మెంట్ ఇస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా 1.94 లక్షల క్వింటాల యూరియా రావాల్సిందని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటు కేంద్రం కావచ్చు, అటు రాష్ట్రం కావచ్చు రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించి రైతాంగానికి అవసరమైనటువంటి యూరియా అందించేందుకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అనేది కనిపించట్లేదు. సునీత, థ్యాంక్ యూ సాంబా. టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈశాన్య అసోం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య అరేబియన్ సముద్రం తీరం నుండి ఉత్తర గుజరాత్, ఉత్తర మధ్యప్రదేశ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మీదుగా వెస్ట్ బెంగాల్ వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలున్నట్టు తెలుస్తుంది కదా, వెదర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే వాతావరణ శాఖ అధికారి ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఒక ద్రోణి కొనసాగుతుంది కాబట్టి ఆ ద్రోణి ఉత్తర భారతదేశంలో ఇప్పటికే కీలకంగా పలు చోట్ల జిల్లాల భారీ నుండి అతి భారీ వర్షాలు పడ్డాయి. అటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే భారీ వర్షం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు కొన్ని జిల్లాలు మాత్రమే తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉన్నట్టు వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలో మాత్రమే వాతావరణ అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే హైదరాబాద్ లో కూడా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్
ఈ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి. మరి పూర్తిగా మోస్తరు వర్షాలు ఒక గంట సేపు అట్లా పడి మరో గంట వాన తగ్గే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు కూడా ఇప్పటికే తెలియజేశారు. మరి ఈ పరిస్థితి కూడా రానున్న 3 రోజుల పాటు కూడా ఇదే కొనసాగుతుంది. కొన్ని జిల్లాలకు మాత్రమే తేలికపాటి నుండి మోస్తారు వర్షాలనే, భారీ ఇప్పటికి కూడా వాతావరణ అధికారులు ఎక్కడ కూడా తెలియజేయలేదు. మరి ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో కూడా కొద్దిగా మోస్తారు వర్షాలు 2-3 రోజుల పాటు అలాగే కంటిన్యూ అవుతాయని ఇప్పటికే అక్కడ ఉన్న తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ మరియు వాతావరణ శాఖ అధికారి 2 కూర్చొని సమీక్షించి అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది, రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా ఉంటుందనే పైన సమీక్షించారు. మరి జిహెచ్ఎంసీ ప్రాంతాలు, హైదరాబాద్ ప్రాంతంలో కూడా చూసుకుంటే కొంచెం వర్షం పాటికే రోడ్లన్నీ లోతట్టు మయమై ఇప్పటికే నీళ్లు నిండిపోతాయి. మరి కాలువలలో కూడా మురికి నీరు చేరి దానివల్ల సీజనల్ వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయని వాతావరణ అధికారులు మరియు నిపుణులు, డాక్టర్లు కూడా హెచ్చరికలు జారీ చేసేస్తుంటారు. థ్యాంక్ యూ అరవింద్. ఇవాల్టి 4 PM టాప్ న్యూస్. నమస్తే.